నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, వాస్తు కన్సల్టెంట్ అండ్ ఆరా స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు ఇంటికి వాస్తు ఎంత బాగున్నా సరే, ఎంత మంచిగా మనం గృహప్రవేశం చేసుకున్నా, అందరినీ చూపించుకొని వాస్తు ప్రకారంగా ఎంత కట్టుకున్నా కూడా కొన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అంటారు. అంటే ఇంకా నిజంగా చెప్పుకోవాలంటే నరఘోష అంటుంటారు, నరదిష్టి అనేది. అంటే ఇప్పుడు ఈ నరఘోష, నరదిష్టి అనేది మన ఇంటికి ఎలా వస్తుంది, ఈ పవర్ అనేది? సో దాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ థింగ్, దాన్ని అసలు మన ఇంటి మీద పడకుండా ఉండాలి అంటే చాలా మంది రాక్షసుడు బొమ్మలు పెడుతూ ఉంటారు, గుమ్మడికాయలు కడుతుంటారు, మళ్ళీ అలవీర చెట్టు పెడుతుంటారు. వీటన్నిటికి కూడా కంపల్సరీ నరఘోష పోవడానికే, నరదిష్టి మన మీద పడకుండా ఉండడానికే. అసలు ఇవన్నీ ఎందుకు కట్టుకుంటుంటాం? ఇంకా దీనికన్నా ఈ నరదృష్టి, నరఘోష మన మీద పడకుండా అంటే ఇంకా ఉన్నాయి. అవేంటో క్లియర్ గా తెలియజేస్తాం మీకు. నరఘోష, నరదిష్టి గురించి మాట్లాడుకున్న పోయే ముందు మనం కాంటెస్ట్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఏంటంటే చాలా మంది కన్సల్టేషన్ కట్టుకోలేని కొంతమంది ఉన్నారు, మొబైల్ నెంబర్కి ఎక్కువ అమౌంట్ పెట్టలేని వాళ్ళు ఉన్నారు. మొబైల్ నెంబర్స్ దాదాపు 5,000 నుంచి 1 lakh వరకు ఉంటున్నాయి లక్కీ మొబైల్ నెంబర్స్. మీరు బయట తీసుకుంటే తక్కువనే ఉంటాయి, ఎందుకంటే ఏజెంట్స్ త్రూ వచ్చే నంబర్స్ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ పేమెంట్ కంపల్సరీ అడుగుతున్నారు. స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నంబరు మాది 40K+ నేను తీసుకున్నాను నంబరు. మీరు కూడా మంచి నంబర్ కావాలి అంటే, లేదు మీరు హెల్ప్ చేయండి సార్ అంటే నేను కరెక్ట్గా ఎట్లా ఉండాలో నేను తెలియజేస్తాను, నంబర్ పరంగా మీరు తీసుకోవచ్చు. అలాగే ఈ కాంటెస్ట్ గురించి ఏంటంటే, ఫస్ట్ విన్నర్కి మనం కాంటెస్ట్ ఏంటంటే 500 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్స్ వస్తే మన పేరు, మన ఊరి పేరు, మన డిస్టిక్ పేరు, అవి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో చేయండి. ఇక్కడ 500 మందిలో 5 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 5 మంది సెలెక్షన్లో ఫస్ట్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నంబర్. సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ 546 మొబైల్ నెంబర్కి ఛార్జ్ ఉంటుంది. థర్డ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను 946 మొబైల్ నెంబర్కి ఉంటుంది. అలాగే ఫోర్త్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ 1546 మొబైల్ నెంబర్కి ఉంటుంది. ఆ తర్వాత ఫిఫ్త్ విన్నర్కి వచ్చేసి 1946 మొబైల్ నెంబర్ రేట్ ఉంటుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఇది యూజ్ చేసుకోండి. మీరు కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఇంకెవరితోనైనా ఈ కామెంట్ పెట్టియండి. వీడియో మొత్తం పూర్తిగా చూడాల్సిన అవసరం ఏం లేదు, మీ ఇష్టం. కాంటెస్ట్ కోసమైనా కనీసం మెసేజ్ చేసి మీ పనులు మీరు చేసుకోండి దయచేసి. అలాగే 500 మనకి 500 కామెంట్స్ వస్తేనే, అది ఏదైనా సరే 500 కామెంట్స్ వస్తేనే డ్రా అనేది తీయడం జరుగుతుంది వాళ్ళ పేర్లతో సహా. ఓకే. అయితే ఇంకొకటి, మన మనిషి లైఫ్లో న్యూమరాలజీ పరంగా ఒక 5 ముఖ్యమైన పాయింట్స్ అని అంటుంటారు కదా, మొబైల్ నంబర్స్ కానీ బిజినెస్ నంబర్స్ కానీ. సో అవేంటి సార్? మొత్తం ఒక 5. ఒకటి, మన లైఫ్లో కంపల్సరీ మొబైల్ నంబర్ చేంజ్ ఉండాలి. అలాగే మీ మొబైల్ నంబర్లో 14569 ఉన్నాయా లేవా, ఇంకొక ఎక్స్ నంబర్ కూడా, ఈ 6 నంబర్స్ ఉన్నాయా లేవా. అలాగే మన ప్రొఫెషన్ బట్టి 13569 10 ప్లేసెస్లో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, మన ప్రొఫెషన్కు తగ్గట్టు ఈ నంబర్స్ ఉన్నాయా లేదా, ఈ ఆర్డర్లో మీ నంబర్స్ ఉన్నాయా లేదా, అదొకటి. తర్వాత నేము, బిజినెస్ నేమ్, రాజకీయ నాయకులకు కానీ, మంచి బిజినెస్ కానీ, సినిమా ఫీల్డ్ వాళ్ళకి కానీ పేరు చాలా అవసరం. బిజినెస్ నేమ్ కూడా సినీ ఫీల్డ్ కానీ, ఒక రాజకీయ పార్టీ గురించి కానీ, ఏదైనా సరే చాలా మన బిజినెస్ నేములు కానీ ఉండాలి. ఆ బిజినెస్, ఆ నేమ్ మాత్రమే మనకు బిజినెస్ ను చేపిస్తుంది. నేమ్ అంటే ఒక పర్సన్ నేమ్ అయినా ఉండొచ్చు, బిజినెస్ అయినా ఉండొచ్చు. అది బిజినెస్ నేమ్ వేరు, పర్సన్ నేమ్ వేరు. ఇప్పుడు నా పేరు ఉంది, ఇంతకు ముందు న్యూమరాలజిస్ట్ కాకముందుకు చంద్రమౌళి మాత్రమే ఉండేది. చంద్రమౌళి యాదవ్, మా కమ్యూనిటీ అదే కాబట్టి నేను యాదవ్ యాడ్ చేసుకుంటే బాగుంటది అనే ఉద్దేశంతో నేను యాడ్ చేసుకున్నాను. ఈ నంబర్ 55లో వస్తుంది నాకు. చంద్రమౌళి యాదవ్ అనేది వైబ్రేషన్ పరంగా 55లో వస్తుంది. ఇది మంచి లెజెండరీ నేమ్ అంటాము, మంచి నంబర్ 1 పొజిషన్లోకి తీసుకొస్తుంది అని చెప్తాం, అదంతా ఉంటుంది. అట్లా ఆ నంబర్ 2-3 పద్ధతుల్లో ఇలా 55, 73, 54 ఇలా ఈ పద్ధతుల్లో మనకు మొబైల్ మన పేరులో వస్తుంది. అలాగే బిజినెస్ నేమ్లు కూడా అలాంటి పద్ధతులు ఉంటాయి, దానికి డిగ్రీస్ ఉంటాయి. ఇవన్నీ
చేసుకోవచ్చు, దాన్ని బట్టి ముందుకెళ్తుంది. తర్వాత బిజినెస్ నేమ్ కూడా సేమ్ అంతే. మ్యారేజ్ డేట్ కూడా మనకి ఏ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, మన మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, మ్యారేజ్ తర్వాత మనకు ఏదైతే ఉందో మ్యారేజ్ మన ఫ్యామిలీ బర్త్డే కానీ ఎలా ఉందో చూసుకోవచ్చు. అలాగే ఆరా పవర్స్, మన ఇంటికి ఆరా పవర్స్ ఉంటాయి. ఈ ఆరా పవర్స్ మనకు నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే శుచి శుభ్రత లేదో, ఎప్పుడైతే నెగటివ్ అంటే మన ఇంట్లో ఎంత శుచి శుభ్రతగా ఉన్నా సరే కొన్ని ఇంట్లో వాస్తుపరంగా కూడా నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కిటికీలు కానీ ఇవన్నీ పెట్టే ప్లేస్లో లేకుండా, అలాగే కింద నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ వలన కూడా మన ఇంట్లో ఆరా పవర్స్ అనేవి తగ్గిపోతాయి. ఇది దయ్యాల వల్ల కావచ్చు, మీ పైన వశీకరణాల వల్ల కావచ్చు, ఎలాగైనా నెగిటివ్ ఎనర్జీస్ అనేటివి తగ్గిపోతాయి, నెగిటివ్ ఎనర్జీస్ అనేటివి వస్తాయి, మన ఆరా పవర్స్ తగ్గుతాయి. ఇది చూసుకోండి. మీ యొక్క ఫోటో నాకు సెల్ఫీ ఫోటో పెడితే కనుక ఖచ్చితంగా మీ ఆరా పవర్స్ ఎలా ఉన్నాయి, మీ ఇంటి ఆరా ఎలా ఉంది, మీ ఇంటి ఫొటోస్ పెడితే కనుక ఖచ్చితంగా క్లియర్గా చెప్పొచ్చు. ఇప్పుడు నరఘోష, నరదిష్టి ఎలా వస్తుంది? ఒక వ్యక్తి మంచి డ్రెస్ వేసుకుంటే, ఒక వ్యక్తి మంచి నగలు వేసుకుంటాడు, నగలు వేసుకుంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదంటే ఇల్లు బాగా అందంగా ఉంది, మంచి వాస్తుతో ఉంది, అంత బాగుంది అనేది, అరే ఎంత బాగుంది, అరే ఎంత బాగుంది మే అన్న టైంలో వాళ్ళ పవర్ అనేది వచ్చి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే వాళ్ళు ఏంటి ఈర్ష్యతో ద్వేషంతో పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక మ్యారేజ్కి వెళ్తారమ్మా, మీరు మంచి డ్రెస్ వేసుకుంటారు, మంచి జ్యువెలరీ చేసుకుంటారు, మంచి చీర కట్టుకుంటారు, వెంటనే ఏమవుతుంది ఆ వ్యక్తి అరే ఇంత ఇదిగా ఉన్నారే అని వెంటనే వాళ్ళ పవర్ నెగిటివ్ పవర్ వస్తుంది, పాజిటివ్ పవర్ కాదు. అదే గుడిలో వెళ్తే వీళ్ళ నెగిటివ్ పవర్ రాదు, గుడిలో ఆరా పవర్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అరే దేవుడికి దండం పెడతారు, భక్తితో పెడతారు, పెట్టినప్పుడు బయటకు వచ్చే నెగిటివ్ రాకుండా పాజిటివ్ వస్తుంది. ఇక్కడ నరఘోష అనేది నెగిటివ్తో బయటకు వస్తుంది. అప్పుడు వాళ్ళ సింపుల్గా ఒకటి నరఘోష వల్ల రాళ్ళు కూడా పేలుతాయంట, అంత నెగిటివ్ పవర్ ఉంటుంది. ఆ నరదిష్టికి కూడా నాపరాయి ఏదో నలరాయి ఏదో పగులుతుంది అంటారు, అంత డేంజరు. కానీ దీని నుంచి కాపాడుకోవాలి అంటే నేనైతే కాపాడుకుంటున్నాను ఈ బ్రేస్లెట్ల వల్ల. చాలా మంది అంటుంటారు సార్ మీది న్యూమరాలు చాలా బాగా చెప్తారు సార్, అమ్మ నేనైతే దీన్ని తీసుకోను. చాలా మంది చెప్తుంటారు సార్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి, వాళ్ళు మరి పొగడ్తలకు మాట్లాడతారా లేకపోతే ఎందుకు మాట్లాడతారా నాకైతే అర్థమైపోతుంది. ఓహో ఇదేదో నరదిష్టి వచ్చేలా ఉందని చెప్పేసి నేను ఓకే 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 అని చెప్పేస్తా. ఎందుకంటే మనం బాగా చెప్తున్నామో బాగా చెప్పలేం నాకు తెలుసు అది. అందుకనే అది నరదిష్టి మన మీద పడకుండా ఈ బ్లాక్ బీడ్స్ అని ఉంటాయి, ఇది జెంట్స్ వేసుకోవచ్చు, లేడీస్ వేసుకోవచ్చు. రెండోది మన ఇంటికి గుమ్మం ఉంటుంది, ఇక్కడ మెయిన్ డోర్ ఉంటుంది, ఇక్కడ ఒక అలవీర చెట్టు బతికి ఉన్నది పెట్టండి ఒకటి, అది రాకుండా ఉండనికే. అంటే కొంతమంది పీకేస్ పైన కడతారు, అది కూడా ఉంటుంది. కానీ ఈ బ్రతికి ఉన్నదైతే తొందరగా పవర్స్ చాలా ఎక్కువ ఉంటాయి దానికి. అంటే మెయిన్ డోర్ కి అటు ఇటు రెండు పెట్టినా కూడా మంచిదే. ఇంకా ఇక్కడ కుండీలు రెండు అంటే మెయిన్ గేట్ పైన కానీ అట్లా చిన్న ఒక పెద్ద కుండీ పెట్టి అది చాలా పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు మా ఇంటి దగ్గర అయితే 2 కుండీల్లో ఎప్పుడో 4-5 years బ్యాక్ పెడితే అది ఇంత పెద్దగా అయిపోయింది. అంటే ఇంత రౌండ్గా అది దాని వెయిట్ కూడా తట్టుకోలేక ఇది అయిపోతుంది. కాకపోతే కింద కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. అదేంటంటే మెయిన్ గేట్ పైన పెట్టుకోవచ్చు, డోర్ల సైడ్ పెట్టుకున్నా కూడా పెద్ద కుండి ఒకటి ముందే ప్లాన్ చేసుకొని కొంచెం పెద్ద సైజు పెట్టుకుంటే అది పెద్దగా అయిపోతుంది. ఇదేంటంటే ఆరా పవర్ ని ఇస్తుంది, నెగటివ్ రాకుండా ఎవరు ఎన్ని పెట్టుకున్నా కూడా అక్కడనే కట్ చేసేస్తుంది అది. ఇది ఇంకోటి గుమ్మడికాయ మనం వేలాలు తీస్తాం. గుమ్మడికాయ ఏంటంటే ఇది ఎప్పటికీ ఆరా పవర్ ను మన అలివీరా చెట్టు ఇస్తుంటది, ఎప్పటికీ ఇస్తూనే ఉంటది. ఎంత నెగిటివ్ వచ్చినా కూడా ఇది పవర్ ని ఇస్తూనే ఉంటది, ఆ పవర్ ని కట్ చేస్తూనే ఉంటది మన మీదికి రాకుండా. గుమ్మడికాయ కూడా మనకు శక్తిని ఇస్తుంది. గుమ్మడికాయ ఏంటంటే గుమ్మడికాయ కొడితే ఒక యాటను కొట్టినట్టు అంటుంటారు, అట్లా ఆ గుమ్మడికాయ కూడా
మనకు చాలా నెగిటివ్ నుంచి ఆపేస్తుంది. ఇక్కడ పైన కడతాం కదా, కట్టినప్పుడు దీనిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఆపేస్తుంటది. అది మొత్తము ఈ గుమ్మడికాయ ప్లస్ అల్వీరా రెండు తీసుకుంటా ఉంటాయి. గుమ్మడికాయ తీసుకొని కొన్ని చోట్ల పేలిపోతా ఉంటది. చాలా మంది ఒక వారం రోజులకే కొత్తిల్లు కట్టినప్పుడు వారం రోజులకు 10 రోజులకు కూడా పేలిపోతా ఉంటది. అది పగిలిపోయి కారుతా ఉంటది మొత్తం. అప్పుడు ఈ నరదిష్టి ఎక్కువ ఉంది వెంటనే ఏ రోజు చూసుకోవద్దు మీరు. ఈ పలానా రోజు అమావాస్య రోజే కట్టాలి, లేకపోతే అష్టమి రోజే కట్టాలి, లేకపోతే పౌర్ణమి రోజే కట్టాలి అని అంటుంటారు. కానీ ఏ రోజు చూసుకోవద్దు. మీ ఇంటికి సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఉండి అతనికి ఏదో పని పడింది వెళ్ళిపోయినాడు, ఇంకొక అతన్ని అపాయింట్ చేసుకుంటారా లేదా? సెక్యూరిటీ గార్డ్ ఆయన వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాతనో నెల రోజుల తర్వాత వస్తాడు ఆ సెక్యూరిటీ గార్డ్. కానీ ఆ 10 రోజుల తర్వాత ఎవరు సెక్యూర్ చేయాలి ఆ ఇంటిని? అంటే ఇది ఏంటన్నా కూడా గుమ్మడికాయ కూడా మన ఇంటికి సెక్యూరిటీ గార్డ్ లాగా. ఎప్పుడు పోతే అప్పుడు ఆ క్షణమే తెచ్చిపెట్టండి, లేకుంటే ఆ రోజు మీకున్న టైంలో ఆ రోజే తెచ్చిపెట్టుకోండి. అది మనల్ని సెక్యూర్ చేస్తుంది. ఇంకొకటి ఈ 2 ఉంటాయి. ఇంకా ఈ 2తో పాటు మన దగ్గర ఒకటి దొరుకుతుంది, అది హ్యాంగింగ్ బ్రేస్లెట్ అని ఉంటుంది. అంటే ఇంటికి మనకు శని శంగనపూర్ అందరికి తెలిసి ఉంటుంది. శని యొక్క స్టోన్స్ అంటాం దీన్ని, ఈ బ్లాక్ బీడ్స్ ని శని స్టోన్స్ అంటాం. ఇట్లాంటి కూడా హ్యాంగింగ్ స్టోన్స్ అని వస్తాయి. ఒకవేళ అవి కూడా మీకు కావాలంటే మీ గుమ్మం ఉంటుంది కదా, అటు ఇటు కట్టి 2 ఒకటి ఆరా పవర్స్ ఇచ్చేటవి కూడా ఇవి న్యాచురల్. ఒకవేళ మనం పెట్టుకోనీకే లేదు సార్ మా ఇళ్ళల్లో అంటే ఇలాంటివి ఏమైనా ఉంటే కావాలంటే నేను పంపిస్తాను, చూసి తీసుకోండి. అది కూడా అవైలబుల్ ఉంది, ప్రాబ్లం లేదు. ఇంకా వీటికి మళ్ళా మనకు మెడలో కూడా ఈ నెగటివ్ని కాకుండా మెడలో కూడా బ్లాక్ బీడ్స్కి సంబంధించి ఉంటాయి. అవి కూడా మీరు తీసుకోవచ్చు. బయట కూడా కావాలంటే దొరుకుతాయి, మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఆరా పవర్స్ చెక్ చేసుకొని నరదిష్టి అనేది మన మీదకి రాకుండా ఇబ్బంది పడకుండా ఉండండి. మీరు డబ్బు సంపాదించుకోవచ్చు, అన్ని సంపాదించుకోవచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. చాలామంది ఈ నెగటివ్ వల్ల ఎక్కడికైనా పార్టీలకు వెళ్ళొచ్చిన తర్వాత అడ్డం పడుతూ ఉంటారు, చాలా వీక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ నెగటివ్ పవరు మన మీద పడుతుంది కాబట్టి వీక్ అయిపోతారు. ఇది మన మీదకి రాకుండా ఉండి యాక్టివ్గా ఎప్పుడు ఉండడం కోసం ఇవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా ఫుల్ మనకు సెక్యూర్. అంటే మీరు ఇంటి గురించి అయితే మనం అలోవెరా చెట్టు పెట్టాలి, గుమ్మడికాయ కట్టాలి అనేసి అన్నారు సార్. ఇప్పుడు మనుషులు ఉంటారు, మనిషికి అదే ఈ బ్రేస్లెట్ ఉంటుంది, మెడలో వేసుకునేది కూడా ఉంటుంది. నాకు మెడలో కూడా ఉంది, నరదిష్టి తగలకుండా. అది శని శంగనాపూర్లోని ఆ శని బ్రేస్లెట్స్ అని ఉంటాయి, అది తగలకుండా మనం వేసుకుంటే కనుక ఖచ్చితంగా సెక్యూర్ ఉంటుంది. ఇప్పుడు మనము అంటే లేడీస్ అయితే నాకు తెలిసినంత వరకు కాటికి పెట్టుకోవడము, నల్లదారాలు అది కూడా పెట్టుకోవచ్చు. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా రాకుండా ఆపేస్తుంది. పెట్టుకోవచ్చు, అవి కూడా పెట్టుకోవచ్చు. లేడీస్ ఇవి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, ఎటువంటి ఇది ఉండదు. ఓకే సార్, నరఘోష నరదిష్టి గురించి అది ఎలా వస్తుంది అండ్ దాని నుంచి ప్రివెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూశారు కదా, మీరు సార్ని కలవాలి అనుకున్నా, లేదు సార్ దగ్గర నుంచి ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.